ప్లస్ ఎండ్ బెండ్. ఎండ్ బెండ్ అనేది మనం చూడాలి. ఆ ఎండ్ బెండ్ అనేది చూసి అది కరెక్ట్గా అది ఎంత ఉంది ఏంటి చూసుకొని దాన్ని బట్టి మనం ఏం చేయాలి అంటే దాన్ని మనం తీసుకోవాలి. యాక్చువల్గా మనకి ఎండ్ బెండ్ చూసేటప్పుడు వెర్టికల్గా చూస్తే ఎండ్ బెండ్ అనేది ఎండ్ బెండ్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ ఇది ఒక రైలు అనుకుందాం. ఈ రైలు అనేది ఫర్ సపోజ్ ఇక్కడ బెండ్ ఉందనుకోండి, ఇలా బెండ్ ఉన్నది అనుకోండి, ఇలా బెండ్ ఉన్నప్పుడు మనం ఎండ్ అంటే చివరిలో బెండ్ ఏమైనా ఉందా అనేది మనం చూడాలి. కొత్త రైలు అయినా సరే పాత రైలు అయినా సరే మనం వాడేటప్పుడు ఎండ్ బెండ్ అనేది చూడాలి. అంటే చివరిన బెండ్ ఉందా ఏంటి అనేది మనం చూడాలి. అది ఎలా చూడాలి? మనం లాటరల్ గా చూడాలి, అలాగే వెర్టికల్ గా కూడా చూడాలి. వెర్టికల్ గా బెండ్ ఉందనుకోండి, వెర్టికల్ బెండ్ కనుక ఉంటే అది మనకి ప్లస్ 0.5 mm నుండి -0 mm వరకు ఉండాలంటే 0 mm వరకు ఉండాలంటే మనకి ప్లస్ 0.5 mm అంటే కొంచెం బెండ్ అనేది వెర్టికల్ గా తీసుకున్నప్పుడు ఇలా వెర్టికల్ గా కొలిచేటప్పుడు బెండ్ అనేది ఇలా పైకి ఉండొచ్చు కానీ ఇలా లోకి మాత్రం ఉండకూడదు. లో అంటే 0 అంటే అర్థం ఏంటి? రైల్ లెవెల్ అనేది కరెక్ట్ గా ఉండాలి. లేదా బెండ్ అనేది చిన్న హైట్ 0.5 mm వరకు హైట్ ఉన్నా పర్వాలేదు కానీ లో మాత్రం డౌన్ మాత్రం ఉండకూడదు. అలాగే తర్వాత లాటరల్ గా తీసుకుంటే అంటే గేజ్ ఫేస్ సైడ్ కనుక తీసుకుంటే లాటరల్ బెండ్ కనుక మనం కొలిస్తే లాటరల్ బెండ్ కనుక మనం కొలిసాం అనుకోండి ప్లస్ ఆర్ మైనస్ 0.5 mm వరకు ఉండొచ్చు. అంటే బెండ్ లోపలికైనా ఉండొచ్చు, బయటకైనా ఉండొచ్చు. అటువైపు ఇటువైపు మనం కొలిచినా సరే లాటరల్ గా కొలిచేటప్పుడు గేజ్ ఫేస్ సైడ్ కొలిచేటప్పుడు ప్లస్ ఆర్ మైనస్ 0.5 mm వరకు టాలరెన్స్ ఉండొచ్చు. ఇలాగ కూడా మనకి కంపల్సరీగా మనం రైలు సెలక్షన్ చేసుకునేటప్పుడు అది కొత్త రైలు అయినా సరే పాత రైలు అయినా సరే ఎండ్ బెండ్ అనేది మాత్రం మనం కంపల్సరీగా చెక్ చేయాలి. ఎండ్ బెండ్ అనేది అది కంపల్సరీగా మనం చెక్ చేయాలి. ఈ ఎండ్ బెండ్ చెక్ చేసేటప్పుడు దేని మనం వెర్టికల్ బెండ్ ఒకసారి 1 మీటర్ స్ట్రైట్ వెర్టికల్ బెండ్ ప్లస్ 0.5 వెర్టికల్ బెండ్ చెప్పండి 0.5 mm అనుకున్నాం కదా సార్. అది చూడండి సార్ ఒకసారి. అంతే సార్. అది ఏంటండి? ఆ వెర్టికల్ బెండ్ ప్లస్ 0.5 mm సార్. ప్లస్ 0.5 mm నుంచి -0.0 mm అంటే -0.0 mm అంటే వెర్టికల్ గా కొలిచేటప్పుడు ఇప్పుడు కూడా మనం 2 వాల్యూస్ అంటే డౌన్ ఏమైనా ఉందా ఏమనేసి డౌన్ కూడా మనం తీసుకుంటాం ఏమనేసి దాన్ని ఇండికేట్ చేస్తారు. ఎందుకంటే వెర్టికల్ బెండ్ అనేది వెర్టికల్ గా అంటే మన హెడ్ పైకి చూస్తాం కాబట్టి వెర్టికల్ గా చూస్తాం కాబట్టి అది చూసేటప్పుడు మనకి ప్లస్ ఉండాలి తప్ప మైనస్ ఉండకూడదని అలా చెప్తాం అనమాట. అది అంటే మళ్ళీ మన ప్లస్ ఆర్ మైనస్ 0.5 mm అని తెలుసుకుంటామేమో అని దానికి క్లారిటీగా ఇస్తారనమాట. అంటే మీరు ప్లస్ ఉండొచ్చు కానీ మైనస్ అనేది ఉండకూడదు అని చెప్తారు. మాన్యువల్ లో ప్లస్ 1.0 సార్. అండి మాన్యువల్ లోనే 1.0 అని ఇచ్చారు సార్. ఒకసారి అది వేరు ఇది వేరు. నేను అదే చెప్తున్నా. ఇది బెండ్ ఎండ్ బెండ్ అనమాట. అంటే చివర్లో బెండ్ ఉంటాయి కదా, అదే అనమాట నేను చెప్పేది. మనం చెప్పేది అలైన్మెంట్ వేరు. నేను ఇక్కడ అలైన్మెంట్ గురించి మాట్లాడలేదు. మనం వెల్డింగ్ చేసే ముందు అలైన్మెంట్ తీసుకుంటారు వెల్డర్లు. అలైన్మెంట్ గురించి మాట్లాడట్లేదు నేను ఇక్కడ. మనం రైలు సెలక్షన్ చేసుకుంటాం కదా, ఏదైనా ఒక రైలు మనం రైలు తీసేసి కొత్త రైలు మనం వేసేటప్పుడు ఆ రైలు మనం సెలక్షన్ చేసుకునేటప్పుడు అది పాత రైలు వేసినా కొత్త రైలు వేసినా ఏ రైలు వేసినా సరే మనం ఎండ్ బెండ్ అనేది మనం తీసుకోవాలి. ఆ ఎండ్ బెండ్ అనేది దాని యొక్క టాలరెన్స్ ఎంతవరకు ఇచ్చారంటే వెర్టికల్ గా మనం కొలిస్తే 1 మీటర్ స్ట్రైట్ అయితే వెర్టికల్ గా కొలిస్తే ప్లస్ 0.5 mm నుంచి 0 mm వరకు ఉండాలి. లాటరల్ గా మనం బెండ్ కానీ కొలిస్తే మనకి ప్లస్ ఆర్ మైనస్ 0.5 mm వరకు ఉండవచ్చు అని చెప్తున్నాడు. అది ఎలా కొలవాలి ఏంటని మనం రైలు సెలక్షన్ చేస్తున్నాం. అర్థమైందా మీకు? రైలు సెలక్షన్ చేస్తున్నాం. అక్కడ మనం రైలు వేసిన తర్వాత వెల్డర్ ఏం చేస్తాడు? అలైన్మెంట్ చేస్తాడు. అలైన్మెంట్ చేసేటప్పుడు మరలా వేరేగా ఉంటుంది. అలైన్మెంట్ చేసేటప్పుడు మనం వేరేగా దానికి టాలరెన్స్లు ఉంటాయి. అది
అదే పిక్చర్ లో చూపించండి సార్ ఒకసారి. ఆగండి ఆగండి, గాబరా పడకండి, గాబరా పడితే ఫోటోలు తీసేటప్పుడు పెద్ద ప్రాబ్లం అయిపోతున్నాయి వీడది. ఇది అలైన్మెంట్ చేసుకో, ఇది అలైన్మెంట్